అంటే తెలుగు వాళ్ళు అంతమంది ఉంటుండగా ఎందుకు మీరు హిందీ వాళ్ళని అంత బొమ్మని రాని దివ్యేందు అంటే వాళ్ళు మంచి నటులు కాదని నేను అనట్లేదు. తెలుగు వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అది కష్టం, ఆ ఎమోషన్ వాళ్ళు క్యారీ చేయడం చాలా కష్టం. అదే మీరు తెలుగు యాక్టర్లు ఇంతమంది ఉన్నారండి, నరేష్ ఉన్నారు, రావు రమేష్ ఉన్నారు, శ్రీకాంత్ ఉన్నాడు, శివాజీ ఉన్నాడు, నందు ఉన్నాడు, చాలామంది ఉన్నారు. మీ గురువు గారు మరి అట్లానే తెలుగు వాళ్ళందరినీ పెట్టి నార్త్లో కూడా పెద్ద హిట్ కొట్టారు. మరి మీరు ఎందుకు అందరినీ నాన్ లాంగ్వేజ్, ఇప్పుడు ఆ కోర్మయ్య అనే ఆయన కూడా మలయాళం అని పెట్టారు మీరు. అవునండి. తెలుగు వాళ్ళని పెడితే లాంగ్వేజ్ క్యారీ అవుతుంది కదండి, మంచి ఎమోషన్ వస్తుందిగా మీకు, ఇంకా తెలుగులో ఇంకా బ్రహ్మాండంగా చేసేది, మీకు బడ్జెట్ కూడా తగ్గేటప్పుడు. కాదు సార్ మీరు చెప్పింది, అంటే బొమ్మన్ ఇరానీ గారు అంటే నార్త్ నుంచి వచ్చిన అయినారు కాబట్టి బొమ్మన్ గారిని అది పెట్టాం సార్. ఇప్పుడు అందరూ అదే పాన్ ఇండియా అని అందరినీ తెచ్చేసుకుంటున్నారు. లేదండి, ఫ్యాన్ ఇండియా కథకి ఆ క్యారెక్టర్ సూట్ అవుతుందని అలా ట్రై చేసింది తప్పండి. తెలుగు వాళ్ళు చాలా ఇప్పుడు మన ఎవరు రావు రమేష్ గారు తెలుగు, ఆయనకు ఒక సీన్ ఇచ్చారు మీరు, ఆల్రెడీ 2 సీన్లు ఇప్పుడు యాడ్ చేస్తున్నామండి. అందుకే మీరు చూడొచ్చు. అంటే ఇప్పుడు బయట టాక్ ఏంటంటే ఎస్వి రంగారావు గారు, నాగభూషణం గారు, రావు గోపాలరావు గారు లాంటి వాళ్ళు ఉన్నా ఇప్పుడు హిందీ యాక్టర్ల దగ్గర వీళ్ళని ఒక్కొక్క సీన్ నిలబెడతారని అంటున్నారు. అంటే జనరల్గా మన తెలుగు సినిమాలో తెలుగు వాళ్ళు అసలు చూడడం కష్టం అయిపోయింది కదండి. మీ గురుగారి దగ్గర మరి అది నేర్చుకోలేదా? తప్పకుండా అండి, ఈసారి అలా పెడతానండి తెలుగులో.